హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పాలు విరిగిపోయాయి. మరి పాలు విరిగిపోతే మళ్ళీ ఎందుకు లెమన్ జ్యూస్ని పిండారు అనుకుంటున్నారు కదా. పాలు విరిగిపోయినా కూడా అందులో పాల శాతం ఇంకా మిగిలే ఉంటుంది కాబట్టి పూర్తిగా విరగొట్టడానికే నేను కొంచెము నిమ్మరసాన్ని వాడాను. మీరు వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నిమ్మరసం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు విరిగిపోయిన ఈ పాలని మనము వేరే పాత్రలోకి వడగట్టుకుందాము. పాలు విరిగినప్పుడు కోవా సపరేట్ అవుతుంది, మరి ఆ పాలల్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ కోవాలో ఉన్న వాటర్ని అంతా కూడా తీసివేసి కోవాని సపరేట్ చేసుకుందాము. కోవాని సపరేట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనము ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్న కోవాని అందులోకి వేసుకుందాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాడిన షుగర్ క్వాంటిటీ వచ్చేసి 5 స్పూన్లు అండి. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టము అనుకుంటే మీరు ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని యాడ్ చేశాక మంచిగా ఈ షుగర్ కోవాకి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇందులోకి ఒక పెద్ద స్పూన్తో గీని యాడ్ చేసుకోవాలి. మీకు కనుక గీ ఇంకా కావాలనిపిస్తే మీరు ఇంకా 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. షుగర్ అయినా గీ అయినా అది మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. మనం వేసుకున్న షుగర్ అండ్ గీ కోవాకి మంచిగా మరి కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఆపకుండా మరి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాడకుండా అడుగంటకుండా చూసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. కోవా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ కోవాని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుందామండి. ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకున్న తర్వాత మరి ఫ్రిడ్జ్లో హాయిగా పెట్టుకోవచ్చండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్లలోకి వాడుకోవచ్చు. మరి తరచుగా మనం స్వీట్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, ఆ స్వీట్స్లలోకి ఈ కోవాని యాడ్ చేసుకుంటే మనము చేసిన స్వీట్కి ఎక్స్ట్రా స్వీట్నెస్, ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. అంతే ఫ్రెండ్స్, మరి ఎంతో టేస్టీ అయిన ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోగలిగే ఈ కోవా మనకు రెడీ అయిపోయిందండి. విరిగిపోయిన పాలతో స్వీట్లో వాడే కోవాని ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేసాం కదా. ఈ కోవా మన ఫ్రిడ్జ్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్లలో యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరింట్లో తరచుగా పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, మరి ఆ విరిగిపోయిన పాలను పారవేయకుండా ఈ విధంగా కోవా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా స్వీట్లలోకి వాడుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.